హాయ్ అండి. అందరికీ నమస్కారం. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వృషభ రాశి వారికి డిసెంబర్ 21 నుంచి సాయంత్రం 6:45 నుంచి అద్భుతమైన కాలం ప్రారంభం కాబోతుందని చెప్పాలి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు కూడా తిరిగే సమయం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అసలు వృషభ రాశి వారికి దేవుడు తీర్పు ఏ విధంగా ఇచ్చాడు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి వారిది రాశిచక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఈ సమయం చెల్లాచెదురైన అవకాశాలు సరిపడే సమయం అనే చెప్పాలి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తీర్పు, ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు ఆ దేవుడు మీ వైపు చూసే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ డిసెంబర్ 21 సాయంత్రం 6:45 నుండి మీ జీవితంలో 3 ప్రధానమైన విషయాల్లో బలమైన మార్పులనైతే సూచిస్తుంది. మొదటి మార్పు ఆర్థికపరంగా భారీ మార్పులు. ఇతరులతో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయనే చెప్పాలి. ఎవరో ఒకరు మీ సహాయం చేయాలనుకుంటారు. లాభాలు వచ్చే కొత్త అవకాశాలు కూడా అయితే మీ ముందుకు వస్తాయని చెప్పుకోవాలి. అలాగే ఎక్కువ కాలం తర్వాత సెటిల్ అవ్వబోతున్నాం అనే అనుభూతి మీకు వస్తుందని చెప్పుకోవచ్చు. రెండవ మార్పు కుటుంబంలో శుభవార్తలు. ఇంట్లోపల ఉన్న చిన్న చిన్న విభేదాలు అన్నీ సర్దుకుపోతాయని చెప్పుకోవచ్చు. పెద్దల ఆశీర్వాదంతో కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పాలి. దూరంగా ఉన్న వ్యక్తులు మీతో మాట్లాడి సంబంధాలు మళ్ళీ మెరుగవుతుందని చెప్పుకోవచ్చు. మూడవ మార్పు శత్రువులపై గెలుపు సాధించే సమయం. మిమ్మల్ని వెనక్కి లాగేవారే ఎవరో బయటపడతారు. మీ పనులన్నీ అడ్డుకున్న వారికి దేవుడిప్పుడు సమాధానం చెప్తాడు. మీ మీద నమ్మకం పెరిగి మీరు చేసే పనుల్లో వేగంగా ముందుకు సాగుతారనే చెప్పాలి. కానీ జాగ్రత్త, ఈ సమయానికి మీరు చేయకూడని 3 పనులు ఉన్నాయి. కోపంతో వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. రాత్రి వేళల్లో అనవసర ప్రయాణాలు చేయకూడదు. ఎవరి మాటలో నమ్మి పెట్టుబడులు అయితే పెట్టకూడదనే చెప్పాలి. ఇవి చేస్తే మంచి ఫలితాలకు ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. దేవుడు తీర్పు మీకోసం కొత్త విజయాలకు మొదటి అడుగు అయితే వెయ్యాలనే చెప్పాలి. దేవుడు మీకు ఈ సమయంలో సరైనది ఇదే అని సూచనలైతే చెప్పబోతున్నాడని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో వచ్చే మార్పులు ఎవరు అయితే ఆపలేరనే చెప్పాలి. అయితే దేవుడి నుంచి వచ్చే సంకేతాలు ఈ సమయానికి మీ జీవితంలో 3 దైవిక సంకేతాలు కనిపిస్తాయి. మొదటిది అకస్మాత్తుగా వచ్చే శాంతి. ఎంతో కాలం నుంచి మనసులో ఉన్న భయాలన్నీ కూడా ఒకేసారిగా అయితే తొలగిపోతాయని చెప్పాలి. ఏం జరుగుతుందో మీకు తెలియకుండానే మనసులో ఒక నమ్మకం అయితే పుడుతుందని చెప్పాలి. ఇప్పుడు అన్నీ అయితే సర్దుకుంటాయని చెప్పుకోవచ్చు. రెండవది ఒక వ్యక్తి నుంచి వచ్చిన మెసేజ్ లేదా ఫోన్ కాల్. దీంతో మీకు ఒక పెద్ద సమస్య అయితే పరిష్కారం అవుతుందని చెప్పాలి. ఈ కాల్ లేదా ఈ మెసేజ్ దేవుడు పంపిన ఆశీర్వాదం లాంటిది అనే చెప్పుకోవచ్చు. మూడవది మీకు మార్గం కనిపించని చోటు. మార్గం మీకు కనబడటం. పని, డబ్బు సంబంధాలు, ఆరోగ్యం, ఏదైనా మీరు అడుక్కుపోయిన చోటే దేవుడు ఒక తలుపు తెరిచే సమయం ఇదేనే చెప్పుకోవచ్చు. పర్సనల్ లైఫ్లో మార్పులు. ప్రేమ విషయాల్లో దూరంగా ఉన్న వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి వస్తారనే చెప్పాలి. పాత అపార్థాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఉద్రేకతలన్నీ కూడా అయితే తగ్గుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో ఇల్లు మారడం, కొత్త వ్యాపారం, కొత్త పనులు, కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.
ఎవరో పెద్దవారికి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందనే చెప్పుకోవాలి. కెరియర్ అండ్ బిజినెస్లో భారీ మార్పులు, ఉద్యోగస్తులకు సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న మంచి వార్త కూడా వస్తుందని చెప్పాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు కూడా మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. మీపై నమ్మకం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అడుక్కుపోయే డబ్బు తిరిగి వస్తుంది. కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ కూడా వస్తాయని చెప్పాలి. మీ వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు కర్మ తీర్పు మీ మీద నెగిటివ్ మాటలు మాట్లాడేవారు, మీకు అడ్డుగా నిలిచేవారు, వారి పన్నాగాలు దేవుడే తిరిగి రాయబోతున్నాడని చెప్పుకోవచ్చు. మీరు పోట్లాడకుండానే మీకు న్యాయమైతే జరగబోతుందని చెప్పుకోవాలి. ఈ సమయానికి మీకు లభించే 5 ఆశీర్వాదాలు: ఏ పని మొదలుపెట్టినా త్వరగా పూర్తవటం, మానసిక ప్రశాంతత, అడ్డంకులన్నీ తొలగిపోవటం, కొత్త అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు. జాగ్రత్తలు: ఇవి చేయకండి. రాత్రి 8 తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, పాత శత్రువులతో వాదనలు, డబ్బు పెట్టి రిస్క్ తీసుకోవడం, కోపంతో మాట్లాడటం, నమ్మకం లేని వారిపై ఆధారపడటం, ఇవన్నీ మీ అదృష్టాన్ని అయితే చాలా వరకు కూడా ఆలస్యం చేస్తాయని చెప్పుకోవచ్చు. విశ్వం మీ వైపు తిరిగే సమయం అనే చెప్పుకోవాలి. డిసెంబర్ 21 సాయంత్రం 6:45 మీకోసం అవకాశాలు ఒక ప్రత్యేకమైన సమయరేఖనైతే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారికి అదృష్టం తిరిగే సమయం, అడ్డంకులన్నీ కరిగిపోయే సమయం, శత్రువులు మౌనంగా అయిపోయే సమయం, ఇంటి సంతోషానికైతే వచ్చి ఇంటి ముందు నిలబడే సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది సాధారణమైన జాతకం అయితే కాదని చెప్పుకోవాలి. ఈ విధంగా తిరగబోయే శుభ మార్గములు అయితే ఇవి చెప్పుకోవచ్చు. మీ గత కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసా? గత నెలలో మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ఫలితం రాలేకపోవటమే తెలుసు. ఎందుకంటే గ్రహాల మధ్య దోషాలు, మీ ప్రయత్నాల కంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండటం, శత్రు బాధలు, కుటుంబ ఒత్తిళ్ళు, ఆర్థిక ఇబ్బందులు. కానీ ఈ డిసెంబర్ 21 తర్వాత నుంచి ఈ దోషాలు ప్రభావం అయితే 70% తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. మీ మీద మిగతా భారాలన్నీ దేవుడు తీసేస్తాడని వృషభ రాశి వారికి ఇది చాలా అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు. మొదటి, పేరు ప్రఖ్యాతులు పెరగటం, సమాజంలో, కుటుంబంలో, ఉద్యోగంలో మీ మాటకు బలమైతే పెరుగుతుందనే చెప్పుకోవాలి. రెండవది, కోల్పోయిన అవకాశాలన్నీ తిరిగి రావటం. ఒకేసారిగా ఇది నా కోసమే జరుగుతుందా అనే అనుభూతి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. మూడవది, మీ మీద అన్యాయం చేసిన వారికి కర్మ తిరిగి రావటం. మీరు మాట్లాడకపోయినా వారి నిజంగా అయితే బయటపడుతుంది. దేవుడు మీకు మీ పక్కనే ఎప్పుడూ నిలిచి ఉంటాడనే చెప్పుకోవచ్చు. నాలుగవది, డబ్బు వచ్చే అవకాశం. చిన్న పనులు పెద్ద లాభాలైతే ఇస్తాయని చెప్పుకోవాలి. పాత బాకీలు కూడా తిరిగి వచ్చే సమయంగా కూడా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ప్రేమలో శాంతి, విడిపోయిన సంబంధాలు మళ్ళీ కలిసే సమయం అని చెప్పుకోవాలి. సింగిల్గా ఉన్నవారికి మంచి పరిచయాలు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఆరవది, ఆరోగ్యంపై మెరుగుదల. ఇంట్లో ఒత్తిడి తగ్గడంతో మానసిక ప్రశాంతత అయితే పెరుగుతుందని చెప్పుకోవాలి. ఏడవది, ఇంట్లో శుభకార్యాలు, వివాహం, విహారయాత్రలు, గృహప్రవేశాలు, వాహన కొనుగోలు లాంటివి జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇకపై ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడో తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.